మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో 6వ అంశంగా నా ఆలయము ప్రార్థనాలయం ఈ అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యెషయా గ్రంథం 56:7 వచనంలో అక్కడ దేవుడు ఏం చెప్తారంటే, నా ఆలయము ప్రార్థనాలయం అని పిలువబడుతుంది. మై హౌస్ షల్ బి ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్. నా ఆలయము అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి ప్రార్థనాలయం అని పిలువబడుతుంది. ఇప్పుడు ఆ ఆలయం ఏది అంటే మీ ఇల్లు అన్నమాట. మీ ఇల్లు అన్ని దేశంలో కొరకు ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. అది 1 తిమోతి 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు అన్నమాట. 1 నుంచి 4 వరకు పౌలు ఏం రాస్తాడంటే, మనమందరము ముందుగా దేవునికి వందనాలు చెప్పాలి. మానవులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనము విన్నపాలు చేయాలి, కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. అది అప్పుడు మీ కుటుంబ జీవితము ఎట్టి ఒడుదుడుకులు లేక ప్రశాంతంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా జీవించాలి అంటే అందరి కోసం మీరు ప్రార్థించాలి. ఎందుకంటే ఏలయనా అందరూ సత్యాన్ని తెలుసుకొని రక్షింపబడవలెనని దేవుని యొక్క చిత్తం అన్నమాట. దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశించిపోకూడదండి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు సత్యమైన దేవుడు ఎలా సృష్టి చేశారు, పాత నిబంధనను, తర్వాత యేసు ప్రభు సత్యం, నేనే సత్యం అంటారు. తర్వాత పరిశుద్ధాత్మ అన్నమాట. ఎలా దేవుని గురించినటువంటి సత్యం, సృష్టి ఎలా జరిగింది, యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు మరణించారు మన కొరకు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం దేవుడు చెప్పిన వాక్యాన్ని చదివి పాటించడానికి శక్తిని ఇస్తారు. ఈ శరీరంలో కింద వాటి మీద ప్రేమ, శరీర వాంఛలు ఉంటాయి, కానీ దేవుని మీద ప్రేమ ఉండదు. ఆత్మ మాత్రం ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటుంది. అయితే బలహీనంగా ఉన్న ఈ ఆత్మని పరిశుద్ధ ఆత్మ వచ్చి బలపరుస్తారండి. అప్పుడు ఈ శరీరం అంతా కూడా మనకి లోబడి మనం దేవుని చిత్తం చేయగలుగుతాం అన్నమాట. ఆ దేవుని చిత్తంలో ఒకటి ఏంటంటే మన కుటుంబము, మన ఇల్లు ప్రార్థనాలయం అండి. అలా మీరు పేరు పెట్టుకోనండి, ప్రార్థనాలయం, హౌస్ ఆఫ్ ప్రేయర్, షిలో హౌస్ ఆఫ్ ప్రేయర్, అట్లా ఒక్కొక్కటి, బెతేల్ హౌస్ ఆఫ్ గాడ్, అలానే మీ ఇంటి పేర్లు పెట్టుకొని ప్రార్థించాలన్నమాట. సో అలా ప్రార్థించిన వాళ్ళు ఒకసారి మనము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ 12:5లో ఇంకా మొత్తం 12వ అధ్యాయం అంతా చూద్దాం. అది యెరూషలేములో మరియమ్మ వాళ్ళ ఇల్లు. ఆమెకు ఒక కుమారుడు ఉంటాడు, మార్కు, యవనస్తుడు అనమాట. ఒక 20 సంవత్సరాలు ఉంటాయనుకోండి. ఆమె భర్త చనిపోయాడు. వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇల్లు కింద వీళ్ళుంటే పైన మేడ పైగది అంటారనమాట. అక్కడే యేసు ప్రభు కడరా భోజనం చేశారు తన శిష్యులతో అన్నమాట. అని మరి మేము అక్కడ వెళ్ళినప్పుడు గైడ్ చెప్పారండి మాకు. మేడ పైగదిని కూడా చూపించారు. పైగది ఉందంటే కింద వీళ్ళు ఉంటున్నారనమాట. అయితే మరి ఎప్పటి నుంచి ఈ పైగది అంటే కడరా భోజనం చేశారు గురువారం రాత్రి. మరి యేసుప్రభు అనేక విషయాలు, నూతన నిబంధన గురించి చెప్తారు. నేను వెళ్ళి మీకు గృహాలు కట్టి పరలోకంలో మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, అప్పటి వరకు నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నన్ను ప్రేమిస్తారు, అప్పుడు నేను మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్త పంపిస్తాను, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన మీలో నివసిస్తాడు అని అనేక విషయాలు చెప్పి, తర్వాత ఇది నా శరీరం, మీరు భుజించండి, ఇది నా రక్తం, మీరు త్రాగండి,
ఇది అనేకుల పాప పరిహారార్థము చిందింపబడనున్న నిబంధన రక్తం. తన నిబంధన అంటే దేవునితో యేసు ప్రభు చేసుకున్న నిబంధన, రక్త నిబంధన ఏంటి అంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మేడ పై గదిలోంచి కిందికి దిగి కీద్రోన్ లోయ ఉంటుందండి, అది దాటిన తర్వాత తూర్పు దిక్కున ఓలివ కొండ ఉంటుంది. అక్కడ ఓలివ చెట్లు ఎక్కువగా ఉంటాయి, ఓలివ తోట అన్నమాట. అక్కడ ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. ముగ్గురిని తీసుకెళ్తారు తనతో. మరి పేతురు, యోహాను, యాకోబు, మిగతా వాళ్ళు గేటు బయటనే ఉంటారు. కడరా భోజన సమయంలో మధ్యలోనే వెళ్ళిపోతాడు ధనాశకి లోబడి యూదా ఇస్కరియోతు. అయితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండగా 11 గంటల సమయం అని చెప్తారండి. బైబిల్లో టైం లిఖించబడలేదు. అప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి గురువా అని ముద్దు పెట్టుకొని యేసుప్రభుని పట్టిస్తాడు. ఇంకా వాళ్ళు రోమా సైనికులు యేసుప్రభుని గుద్దుతూ ఉంటే పిడికిళ్లతో, మరి కొరడాలతో కొడుతూ ఉంటే అప్పుడు శిష్యులందరూ ఆయనని వదిలి పారిపోయిరి. ఎక్కడికి పారిపోయారండి? పేతురు అంటాడు, నా ప్రాణాన్ని ఇస్తాను ప్రభా మీకోసం అంటాడు కదా. కానీ ఆ సమయంలో శరీరంలోంచి భయం వస్తుంది, ప్రాణం మీద తీపి పారిపోతారు. ఇక్కడికే వస్తారు. కడరా భోజనం ఎక్కడ జరిగింది అక్కడికే వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు పేతురు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, కఫర్నాంలో ఉన్నారు. వాళ్ళు సువార్త బోధించడానికి అప్పుడప్పుడు మరి బెతానియా గ్రామం, ఒక్కొక్క గ్రామానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ కడరా భోజనం ఎక్కడ జరిగింది? మరియమ్మ, మార్కు తల్లి మరియమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట. అక్కడికి వచ్చి వాళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత మరి యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వీళ్ళకి దర్శనం ఇస్తారు. తర్వాత పరలోకానికి వెళ్తారు. 40వ దినాన పునరుత్థానం తర్వాత మీరు పరిశుద్ధ ఆత్మని పొందేవారికి ఇక్కడే ఉండి ప్రార్థించండి యెరూషలేమునని అంటారు. కనుక యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళా ఈ మేడ పై గదిలోనే ఉంటున్నారు. మరి వీళ్ళందరినీ ఎవరండి చూసుకునే? తల్లి మరియమ్మ, అపోస్తులకి తల్లి, కనని వారికి తల్లి, మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ అన్నమాట. బైబిల్లో 7 మరియల్ని చూస్తామండి. సో అందులో మరియ తల్లి, యేసు ప్రభు తల్లి. ఇప్పుడు మనం ఇక్కడ యెరూషలేం మరియమ్మ, మార్కు వాళ్ళ తల్లి, కానీ అపోస్తులకి తల్లిగా, కనని వాళ్ళకి తల్లిగా, దైవజనులకి తల్లిగా ఉండి వాళ్ళందరినీ ఆమె కాపాడుతుంది. వాళ్ళు యూదుల భయంచే తలుపులు మూసుకొని ఉన్నారు మేడ పై గదిలో. మరి భోజనాలు ప్రతిరోజు ఎట్లా అండి? వాళ్ళకి భోంచాలి, కిందికి వచ్చి భోంచాలి. వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిస్తే ముందు మరియమ్మ ప్రాణమే తీస్తాడు, మార్కు ప్రాణం తీస్తాడు. కానీ ప్రాణాలకి తెగించి తన ఇంటిలో ఆశ్రయాన్ని ఇచ్చింది ఆ తల్లి అన్నమాట. అందుకే ఆమె పేరు రాయబడింది. అందుకే మార్కు యేసు ప్రభు సువార్తను రాస్తాడు. 4 సువార్తల్లో ముందుగా రాయబడింది మార్కు సువార్త. పేతురు అక్కడ రోమ్లో బోధిస్తున్నప్పుడు పేతురు బోధించింది రాస్తాడు, రోమ్లోనే రాస్తాడనమాట మార్కు, క్రీస్తు 65లో. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు కదా. పెంతెకొస్తు పండుగ వచ్చిందండి. పెంతెకొస్తు పండుగ వస్తే మరి వాళ్ళకి, యూదులకి అది కోతల పండుగ అన్నమాట. పాస్క పండుగ తర్వాత వాళ్ళకి 50వ దినాన వస్తుందన్నమాట. అయితే మరి ఆ పండుగ కొరకు వీళ్ళ ఇంటికి, ఈ మరియమ్మ వాళ్ళ ఇంటికి ఆమె సహోదరుడు బర్నబా కూడా వస్తాడనమాట. అక్క అనుకుంటాను నేను, సోదరుడు అని చెప్పారు. అయితే మరి ఇంకా ఈ అపోస్తులు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మరియమ్మ పరిచయం చేస్తుంది కదా, నా సోదరుడని బర్నబాని పరిచయం చేస్తుంది. ఇంకా పెంతెకొస్తు దినాన వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఇదే ఇంట్లో మేడ పై గదిలో వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు. తర్వాత పేతురు సువార్తను బోధిస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత బోధిస్తాడు. విన్నవాళ్ళు కూడా పరిశుద్ధాత్మని పొంది మరి 3000 మంది ఆ రోజు రక్షణ పొంది యేసు ప్రభుని అంగీకరిస్తారు. అంటే క్రీస్తు సంఘం పుట్టినరోజు అన్నమాట పెంతెకొస్తు దినం, ఆదివారం అది. అందుకే మనకి ఆదివారం చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు పునరుత్థానమైన రోజు కూడా ఆదివారమే, క్రీస్తు సంఘం పుట్టినరోజు. అందుకే మనకి చర్చ్ బర్త్డే అన్నమాట పెంతెకొస్తు. ఇంకా ఆ తర్వాత చూడండి,
4వ అధ్యాయానికి వచ్చినట్లయితే 3,000 మంది యేసు ప్రభువుని అంగీకరించారు. అపోస్తల కార్యాలు 4:32 నుంచి చూస్తే ఆ 3,000 మంది తర్వాత ఇంకొక 2,000 మంది అన్నమాట. కుంటివానికి స్వస్థత జరిగినప్పుడు దేవాలయంలో ప్రసంగం విని ఇంకొక 2,000, మొత్తం 5,000 మంది అన్నమాట. కొత్తగా మరి యేసు ప్రభువుని విశ్వసించిన క్రీస్తు విశ్వాసులు, క్రీస్తు సంఘం. అందులో అందరూ ఒకే మనసు, ఒకే హృదయాన్ని కలిగి ఉండి వాళ్ళకున్నది నాది అని చెప్పుకోకుండా వాళ్ళ ఆస్తుల్ని అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొని వస్తుంటే ఎవరి అవసరాలకి తగినట్లుగా వాళ్ళు పంచిపెడుతున్నారు. ప్రేమగా కలిసి వాళ్ళు జీవిస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ వినయము గలవారై, సంతోషం గలవారై వాళ్ళు దేవుని ఆరాధిస్తూ కలిసి రొట్టె విరుస్తూ కలిసి భుజిస్తున్నారు. దేవుడు అనేక అద్భుతాలు వాళ్ళ మధ్యలో చేస్తున్నారనమాట. ఇదండి క్రీస్తు సంఘం అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అనమాట. నేనైతే క్రిస్మస్ అంటే కేరింగ్ అండ్ షేరింగ్ అని చెప్తాను. అప్పుడు అపోస్తులతోనే ఉంటున్నాడు. అపోస్తులు కూడా వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో, మరియమ్మ వాళ్ళ ఇంట్లో. మరి బర్నబా కూడా అక్కడే ఉన్నాడు కదా. బర్నబా సైప్రస్ దేశానికి చెందినవాడండి. మీరు పౌలు సువార్త ప్రయాణాలు మీరు చూస్తే మొదటి సువార్త ప్రయాణంలో వాళ్ళు సైప్రస్ కూడా వెళ్తారు. యాక్చువల్గా యాంటియోకియా నుంచి అనమాట, సిరియాలోని యాంటియోకియా నుంచి. కానీ ఇక్కడ యెరూషలేంకి పెంతెకోస్తు పండుగ అని వస్తాడనమాట బర్నబా. సో తన ఆస్తి అంతా అమ్మి మళ్ళీ సైప్రస్కి వెళ్ళి తన పొలము, భూమి అంతా కూడా అమ్మేసి ఆ డబ్బు తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తాడు. ఆయన పేరు యాక్చువల్గా యోసేపు అనమాట. సైప్రస్ దేశానికి చెందిన లేవీయుడకు యోసేపు అని ఒకరు ఉండెను. అతడు తన ఆస్తి అంతా అమ్మి అపోస్తులకి తీసుకొని వచ్చి ఇచ్చాడు. అపోస్తులు ఆయన పేరు బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు, మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అపోస్తులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే కదా, మేడ పై గదిలో అంటే మరి వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నాడు అనమాట. అక్క దగ్గరే బర్నబా ఉంటూ ఇంకా మార్కుని కూడా సేవలో ప్రోత్సహిస్తూ వాళ్ళతో పాటు తీసుకెళ్తాడు. పౌలు, బర్నబా మరి మొదటి సువార్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు మార్కుని తీసుకొని వెళ్తారు. కానీ మార్కు యవనస్తుడు కదా. పౌలైతే సముద్రాలు, ఓడలు దాటుతాడు, కొండలు, నదులు దాటుతాడు, అడవులు. కానీ అబ్బాయి, చిన్న అబ్బాయి, అంత తట్టుకోలేక మధ్యలో తిరిగి వస్తాడు. అందువల్ల పౌలు ఇంకా రెండో సువార్త ప్రయాణంలో ఈ అబ్బాయి యవనస్తుడు మార్కుని తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడాడు. ఆ విషయంలో మరి ఇద్దరు విడిపోతారు కూడా అండి. పౌలు, బర్నబా విడిపోతారు. అయినా కూడా మరి విడిచిపెట్టలేదండి. పేతురు విడిచిపెట్టలేదు. పేతురు తనతో పాటు తీసుకొని వెళ్తాడు రోమ్కి. అప్పుడు పేతురు బోధిస్తున్నప్పుడు మార్కు తర్జుమా చేసేవాడు, ట్రాన్స్లేషన్ చేసేవాడు. సో పేతురు ఏదైతే బోధిస్తాడో అదంతా ఆయన గ్రంథస్థం చేశాడు. అది మరి మార్కు సువార్త అన్నమాట. ఈరోజు బైబిల్లో లిఖించబడింది. అయితే ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందింది. అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మని పొందింది క్రీస్తు శకం 30 అండి. ఓకేనా. అయితే 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే అది క్రీస్తు శకం 44 అన్నమాట. అప్పుడు హెరోదు అగ్రిప్పా 1 అంటే హెరోదు మహారాజు యొక్క మనుమడు అనమాట, పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు అనమాట. అందులో ఒక భాగంగానే మరి 12 మంది అపోస్తుల్లో పెద్ద యాకోబు, జబదాయి కుమారులలో పెద్ద అబ్బాయి అనమాట, యోహాన్ సోదరుడు. ఆ పెద్ద యాకోబుని కత్తితో చంపిస్తాడండి క్రీస్తు శకం 44లో. అప్పుడు యూదులకి చాలా సంతోషం. ఈ 12 మందిలో ఒకరు చంపబడ్డారు అనుకుంటారనమాట. చాలా సంతోషపడితే అప్పుడు ఆయన హెరోదు ఏమనుకుంటాడంటే, యూదులని సంతోషపరిస్తే నా సీటు సేఫ్గా ఉంటుంది అని ఇంకా ఈ అపోస్తులకి పెద్ద నాయకుడైన పేతురుని కూడా బంధించి చెరసాల్లో పెడతాడు. అప్పుడు 12:5లో ఏమని ఉంటుందంటే, క్రీస్తు సంఘం పేతురు కొరకు పట్టుదలతో ప్రార్థిస్తుంది. ఎక్కడ అంటే వీళ్ళింట్లోనేనండి, ఈ మరియమ్మ అనే వాళ్ళ ఇంట్లో అనమాట. యెరూషలేంలో క్రైస్తవుల్ని రహస్యంగా ప్రోగు చేసి మరి హెరోదు రాజుకి తెలియకూడదు.
క్రైస్తవులని తెలిస్తే ఇంకా చంపేస్తారు. కానీ అందరూ రహస్యంగా, నేను అనుకుంటాను, లైట్స్ అంతా కూడా ఆఫ్ చేసి రాత్రిలో వాళ్ళందరూ క్రీస్తు సంఘం పట్టుదలతో, ప్రభువా మేము ఇప్పటికే పెద్ద యాకోబుని కోల్పోయాం, పేతురుని మేము కోల్పోలేం, మాకు పేతురు కావాలి, మా నాయకుడు, మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు కావాలి, మా నాయకుడిని కాపాడండి. హెరోదు చెరసాల్లో పెట్టాడు, కానీ మీకు ఏది అసాధ్యం ప్రభు, అన్నీ సాధ్యం, మీ దూతల్ని పంపించి పేతుర్ని చెరసాల నుంచి విడిపించండి. వీళ్ళ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. దేవుడు వెంటనే పరలోకం నుంచి ఒక దూతను పంపిస్తారు. ఎక్కడికంటే పేతురు ఉన్నటువంటి చెరసాల గదిలోనికి అన్నమాట. అపోస్తల కార్యాలు 12:7. అక్కడ దూత ఆ గదిలో నిలువబడగానే గది అంతా వెలుగుతో నింపబడి పేతురుని గొలుసులతో బంధిస్తారు కదండి, కాళ్ళు చేతులంతా, ఆ గొలుసులన్నీ తెగిపోయినాయంట. మనం కూడా మన పిల్లల కొరకు ఇలా ప్రార్థించాలండి. ప్రభా మీరు దూతను పంపించండి, ఇదిగో సైతాను కట్లు, త్రాగుడు, సెల్ ఫోను, లేకపోతే ఏదో సిగరెట్లు, ఈ సెల్ ఫోన్ చూడడము, ఆ పాపం చూడడము, ఏదైతే ఉందో మనకు కూడా ఈ షాపింగ్ స్పిరిట్, ఈ గొలుసులన్నీ కూడా తెగ్గొట్టబడాలి. దేవదూతను పంపించండి, ఆ గొలుసులు తెగిపోతాయి. అప్పుడు దూత పేతురు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు అనమాట. పేతుర్ని తట్టి లేపుతాడు, లే తొందరగా లే, నడుముకి బెల్ట్ పెట్టేసుకో, పాదరక్షలు తొడుక్కో. ఎఫెసీ 6:10 నుంచి మీరు చదవండి. సత్యం అనే బెల్ట్ మనకి అన్నమాట. మన బెల్ట్ మీద సత్యం, దేవుని రాజ్యం, సైతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళు అసత్యం అన్నమాట. చెప్పులు తొడుక్కో తొందరగా, సువార్త బోధించే చెప్పులు అన్నమాట. తర్వాత పై వస్త్రాన్ని తీసుకో, కప్పుకో పై వస్త్రాన్ని. ఆ దూత చెప్తా ఉంటే చేస్తున్నాడు, కానీ ఇది దర్శనం అనుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా దూత ఆయనను తీసుకొని ఇలా బయటకు వస్తున్నాడు. అప్పుడు ఆయన వస్తూ ఉంటే ఆ గేట్లు, ఫస్ట్, సెకండ్, థర్డ్ గేట్, అట్లా ఇనుప గేట్లన్నీ తెరుచుకుంటున్నాయి అన్నమాట. మన ముందు దేవదూత ఉన్నప్పుడు అవన్నీ కూడా తెరుచుకుంటాయి. మనకి ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క గేటు తెరవబడుతుందండి. అప్పుడు ఆ వీధిలోనికి వచ్చిన తర్వాత మెయిన్ గేట్ దాటి ఇంకా అట్లా నడుస్తూ ఉంటే అప్పుడు దూత ఇంకా పరలోకానికి వెళ్ళిపోతారు. తన పని అయిపోయింది, దేవుడిచ్చిన పని, చెప్పిన పని అని. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఇది దర్శనం కాదు, నిజంగానే నేను బయటకు వచ్చేసాను అని. ఎక్కడికి వస్తాడు, డైరెక్ట్గా ఇక్కడికే వస్తాడు. వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు కదా, మరియమ్మ వాళ్ళ ఇంట్లో. తలుపు తడతాడనమాట. ఉదయం 3 గంటలు అనుకోండి, నేను అనుకుంటాను. తలుపు తడుతుంటే తలుపు తీయండి అంటే తలుపు తీయడానికని ఆ పని మనిషి వస్తుందన్నమాట. వాళ్ళ ఇంట్లో పని మనిషి, అమ్మాయి పేరు రోడా. చూడండి, అప్పుడు ఆమె పేతురు తలుపు కొడుతున్నాడని సంతోషంగా తలుపు తీయకుండా వచ్చి వీళ్ళకి చెప్తుందన్నమాట. నువ్వు వెర్రిదానవు, అతని దూత అయి ఉంటుంది అని. కాదు పేతురే అని చెప్తే అప్పుడు వాళ్ళు తలుపు తీస్తారు. తీయగానే పేతురే లోపలికి వచ్చేస్తాడు. పేతురు అంటాడు, నిశ్శబ్దంగా ఉండండి అని, దేవుడు ఇలా దూతను పంపించి నన్ను విడిపించారు అని చెప్తే అప్పుడు మరియమ్మ వైపు చూస్తాడు, అమ్మా అని పిలుస్తారు. నేను అనుకుంటానమ్మా, చిన్న యాకోబు లేఖ రాశారు చూడండి, ఆయన అనమాట బిషప్గా ఆయనను అపాయింట్ చేస్తారు. వీళ్ళు దేవుని చిత్త ప్రకారం అపోస్తులు సంఘం ప్రార్థించి, మరి ఆ యెరూషలేం క్రైస్తవ సంఘానికి ఒక నాయకుడు ఉండాలి కదా. సో చిన్న యాకోబు అనమాట, బిషప్ ఆఫ్ జెరూసలేం, ఫస్ట్ క్రైస్తవ సంఘానికి నాయకుడు. పేతురు గారైతే పెద్ద అండి, సంఘానికి పెద్ద అనమాట. అప్పుడు పేతురు చెప్తారు మరియమ్మతో, అమ్మ ఆ ప్రభు నన్ను విడిపించాడని చిన్న యాకోబుకి, తర్వాత మిగతా అపోస్తులకి చెప్పండి అమ్మా అని చెప్పి, మరి ఆ రోజు ఆయన సువార్త బోధించాలి కదా, వెళ్ళిపోతాడనమాట. చూడండి, ఆ ఇంట్లో జరిగిన ప్రార్థన వల్ల దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు. మీరు కూడా మీ ఇంటిని ప్రార్థన మందిరంగా మార్చండి. మీరు ఒక ప్రార్థన విన్నపాల బుక్ ఇలా పెట్టుకొని విన్నపాలు రాసుకోనండి, దైవజనుల కొరకు ప్రార్థించండి. మన బాధ్యత కదా, మన ఊరి ఫాదర్ కోసం, విచారణ గురువు గారి కోసం, మన బిషప్స్ కోసం, కార్డినల్ తండ్రి గారి కొరకు, తర్వాత రోమ్లో పరిశుద్ధ తండ్రి గారు, కార్డినల్స్, సిస్టర్స్, మనందరి కొరకు, మన యవ్వనస్తుల కొరకు
ఆ యవనస్తుల్ని దేవుడు వాడుకోవాలి. మార్కుని వాడుకున్నట్లుగా, జాషువాని వాడుకున్నట్లు, తీతుని వాడుకున్నట్లు దేవుని కొరకు మన బిడ్డలు అభిషేకించబడాలి. మన ఇల్లు ఇదిగో మరియమ్మ ఇల్లులాగా ప్రార్థించే ఇల్లుగా ఉండాలి. వ్యర్థమైన మాటలు వద్దమ్మా. మీరు ఈ క్రొత్త సంవత్సరంలో డెసిషన్స్ తీసుకోండి. మా ఇల్లు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది. ఒక 5-6 స్త్రీలు ఒక చోట కూర్చొని 10 నుంచి 12 వరకు అని ఇలా వాక్యం ధ్యానించుకొని ఇలా మీరు ప్రార్థించండి. దేవుని స్తుతించండి. వాక్యం ప్రకారం మనం ప్రార్థించాలి. దేవుడు అందరినీ అభిషేకించాలి. అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తా అన్నారు. యోవేలు 2:28. అదే మరి పేతురు కూడా చెప్తారు తన మొదటి ప్రసంగం అపోస్తల కార్యాలు 2:17. ప్రభా, అందరి మీద పరిశుద్ధ ఆత్మని కుమ్మరించి మా మనోనేత్రాలు తెరిచి బైబిల్ చదువుకొని దాని ప్రకారం మేము జీవించాలి. దేవా, మిమ్మల్ని గౌరవించాలి. దైవభీతిని కలిగించే ఆత్మ అంటే దేవుణ్ణి గౌరవించాలి. అంటే ఆయన మాట ప్రకారం మనం జీవించాలన్నమాట. యెషయా 11:2 ప్రకారం మా పిల్లల మీద మా మీద పరిశుద్ధ ఆత్మని కుమ్మరించండి. దైవభీతిని కలిగించే ఆత్మ మాకు ఇవ్వండి. ఈ బైబిల్ జ్ఞానాన్ని, వివేకాన్ని, విజ్ఞానాన్ని మాకు దయచేయండి. తెలివిని, బలాన్ని, ఆలోచనని చెప్పే ఆత్మ మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ మనకెప్పుడు మంచి ఆలోచన ఏంటంటే వాక్యం ప్రకారం జీవించాలి అలా అన్నమాట. ఇదో 91వ కీర్తన అందరూ కలిసి చదువుకోండి. ఈ ఊరిలో ప్రభా ప్రతి ఇంటికి కూడా మీ దూతల్ని కాపుదలుగా ఉంచండి. ఎట్టి అంటురోగము మా ఇంటి చెంతకు రాకూడదు ప్రభా. మమ్మల్ని దీర్ఘాయుతో సంతృప్తిపరచండి. 23వ కీర్తన చదువుకొని మంచి కాపరిగా ఉండండి. మా ఊరికి, మా కుటుంబాలకి, మా దేశానికి, మా రాజకీయ నాయకులను మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం దయచేయండి. వాళ్ళ పరిపాలనలో మా రాష్ట్రము, మా దేశము అభివృద్ధి చెందాలి. యవ్వనస్తుల్ని పట్టుకోండి అయ్యా. దానియేలుకి ఇచ్చిన జ్ఞానం దయచేయండి. ఆయన స్నేహితులు దానియేలు ఎంత పరిశుద్ధంగా జీవించారు. మీరు రెండో రాకడిని గురించిన మర్మాలన్నీ కూడా దానియేలుకి బయలుపరిచారు. ఒక బాబిలోనియా దేశంలో అంటే ఇప్పటి ఇరాక్ అండి, అక్కడ ఆయన ప్రధానమంత్రిగా ఉండి కూడా ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడు కలల్లో, దర్శనాల్లో రెండవ రాకడని గురించి అనేక మర్మాలు ఆయనకి బయలుపరుస్తారు. 7వ అధ్యాయంలో 9 నుంచి మీరు చూస్తే రెండవ రాకడ తుది తీర్పు అన్నమాట. ధవళ సింహాసన తీర్పు అంటారు. ప్రకటన 20లో 11 నుంచి ఉంటుంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్. సింహాలు అమర్చబడ్డాయి. అక్కడ శాశ్వత జీవి, ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే తండ్రి దేవుడు కూర్చున్నారు. యేసు ప్రభు మేఘాల మీద అక్కడికి వచ్చారు. అక్కడ తీర్పు జరుగుతూ ఉంది కదా. ఇవన్నీ మన పిల్లల కొరకు అడగాలి. మనం ఇంకా ఎక్కువ రోజులు ఈ లోకంలో ఉండం. ఉన్నన్ని రోజులు దేవుని చిత్తం చేద్దాం, దేవుని గౌరవిద్దాం. ఈ సంవత్సరము దైవభీతి గల సంవత్సరం అని ప్రకటించుకుందాం. బైబిల్ సంవత్సరం అని ప్రకటించుకుందాం. దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానించి పాటించి ప్రకటించే సంవత్సరం. ప్రభా, మా ఇల్లు ప్రార్థనా మందిరం అని మీరు ప్రకటించుకొని స్త్రీలు ఒక చోట గుమికూడి వ్యర్థమైన మాటలు వద్దమ్మా. వ్యర్థమైన మాటలు మాట్లాడితే వినడానికి ఆ ఆకాశ మండలం గాలిలో తిరిగే దయ్యాలు వచ్చేస్తాయి. అవి అక్కడే ఉండిపోయి తర్వాత మన కుటుంబాన్ని నాశనం చేస్తాయి. దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. యోహాను 10:10లో యేసు ప్రభు చెప్తారు, కానీ నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. మీ కుటుంబం ప్రార్థనా మందిరం అని పిలువబడాలి. దేవదూతలు మీ ఇంటిని దర్శించాలి. మరియ తల్లి నజరేతులో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే దేవదూత వచ్చి శుభ సందేశాన్ని ఇస్తారు. మన హృదయము దేవుని ఆలయంగా ఎప్పుడు దేవునితో మనం మాట్లాడుతూ ఉండొచ్చండి. కనెక్ట్ అయి ఉండాలన్నమాట. అది మన స్పిరిట్, మన సోల్ దేవునితో కనెక్ట్ అయి ఉండడం. అవేర్నెస్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ఎప్పుడు నేను పడుకున్నా, ఎప్పుడు మనం పడుకున్నా, వంట చేస్తున్నా, ఏం పని చేస్తున్నా
మనలో ఉన్న దేవునితో మాట్లాడుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. నాన్న మన్నించండి, ఇదిగో నేను ఇట్లా తొందరపడి మాట్లాడాను, ఇలా గాయపరిచాను. అలా ఆయనతో మాట్లాడుకోవచ్చు. నేను బైబిల్ చదవాలి, నేను మీరు చెప్పినట్లే చేయాలి, ఇంకా ఏది వేరే నేను చేయకూడదు, ఈ ఇంట్లో మీరుండండి యేసయ్యా. మరియ తల్లి, జోజప్ప గారు, దేవదూతలు, అతిదూత మిఖాయేలు, మా ఇల్లు పరలోకం, ప్రార్థనా మందిరం, అలా ప్రకటించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఎప్పుడు కూడా దేవదూతలు మిమ్మల్ని స్తుతిస్తూ ఆనందంగా ఉంటారు ప్రభా. మేము కూడా ఇక్కడ మిమ్మల్ని స్తుతిస్తూ ఆనందంగా జీవించేటట్లు, అందరి కొరకు ప్రార్థించేటట్లుగా ప్రభా, ప్రార్థించే ఆత్మని, దయాగుణాన్ని జెకర్యా 12:10 చెప్పినట్లు మా అందరి మీద కుమ్మరించండి. ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబం ప్రభా ప్రార్థనా కుటుంబంగా అభిషేకించబడును గాక. ప్రతి తల్లి మరియమ్మ, యెరూషలేము మరియమ్మలాగా అపోస్తులకి, దైవజనులకి ఆశ్రయం ఇస్తూ అందరి కొరకు ప్రార్థించేటట్లు సాయం చేయండి. అందుకు బహుమానంగా మార్కు పేతురుకి సేవ చేస్తూ, తర్జుమా చేస్తూ పేతురు బోధనలని మరి మార్కు సువార్త రాసే కృపనిచ్చారు. 1000 సంవత్సరాలు ప్రపంచానికి అదొక ఆశీర్వాదకరంగా మారింది ప్రభా. అలాంటి కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ కుటుంబం ప్రార్థనా మందిరం అని పిలువబడును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.